34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానము గల మనుషులరా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయట అసాధ్యమని యోబు చెప్తున్నాడు వాళ్ళకి. ఓకే, అసాధ్యము అంటే అసంభవము అని. ఇంకా సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవము. కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనకి ఈ మాట ఎప్పుడు వస్తుంది? నాకు దేవుడు అన్యాయము చేశాడు, దేవుడు నాకు న్యాయము చేయలేదని ఈ మాట ఎప్పుడు వస్తుందంటే కొన్ని కార్యక్రమాలు కొన్ని జరిగినప్పుడు మనకి వస్తాయి. ఎలా వస్తాయి అంటే నువ్వు అనుకున్న కొన్ని పనులు కానప్పుడు, లేకపోతే నీ కుటుంబంలో ఏదో ఒక కీడు సంభవించినప్పుడు నువ్వు అనుకునే మాట నాకు దేవుడు న్యాయము చేయలేదని, దేవుడు నాకు అన్యాయము చేశాడని. ఒక మాట నేను చెబుతున్నా వినండి. ఒక ఆమె తమ భర్త చనిపోయాడు. తమ భర్త చనిపోయిన పిల్లలు ఉన్నారు, పిల్లల్ని పెంచుకుంటుంది. కొన్ని సందర్భాల్లో ఆమె అనే మాట ఏంటంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా భర్త చనిపోయాడు. నా భర్తని అంటే అతని భర్త చనిపోతే కారణము ఎవరు అన్యాయం చేశారంటున్నారు? దేవుడు నాకు అన్యాయము చేశాడు. ఇంకొక అమ్మని కదిలిస్తే కుమారుడు చనిపోయాడు అనుకో, కుమారుడు చనిపోయాడు, నా కుమారుడు కారణము దేవుడు, ఆయన నాకు అన్యాయము చేశాడు అని. ఏమండి, సహజంగా మనం ఈ మాట్లాడుకునేది మాటలు వింటూ ఉంటాం. మీరు విన్నారా లేదా నాకు తెలియదు, కానీ నేను విన్నా. భర్త చనిపోయిన స్త్రీ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడితే, ఏం చేశాడు ఈ దేవుడు, నాకేం చేశాడు ఈ దేవుడు, నా భర్త చనిపోయాడు, ఇక నేను ఒంటరిగా ఉండాలి, ఒంటరిదానిగా బ్రతుకుతున్నాను, ఆయన నాకు అన్యాయము చేశాడు అని చెప్పుకుంటున్న స్త్రీలను నేను విన్నాను. అలాగనే ఒక తల్లి చెబుతుంటుంది, 2 కుమారులు పుట్టారు, ఎదిగారు, 14 సంవత్సరాలు రావగానే వారు చనిపోయారు. ఎంతో ముద్దుగా అల్లారబెద్దుగా పెంచుకున్న నా కుమారులు 2 కుమారులు చనిపోయారు, నాకు దేవుడు అన్యాయము చేశాడు అని ఒక తల్లి ఆవేదన, అలాగనే ఒక తండ్రి ఆవేదన. మరి భక్తుడైన ఈయన ఏమంటున్నాడంటే, విజ్ఞానము గల మనుషులరా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఒక భక్తుడైన ఈయన చెప్పుకుంటున్నాడు దేవుడు అన్యాయము చేయుట అసంభవం అని. సాధారణ మనుషులు మనం చెబుతున్నా, మన కుటుంబంలో ఒకరు చనిపోతే, భర్త చనిపోతే భార్య ఏమో నాకు దేవుడు అన్యాయం చేశాడు అంటున్నా, కుమారులు చనిపోతేనేమో దేవుడు నాకు అన్యాయము చేశాడని చెప్పుకుంటున్నా. కానీ ఈ భక్తుడైతే నాకు దేవుడు అసలు అన్యాయము చేయుట దేవుడు చేయడంట, అసంభవం అంట. ఈ మాట వారి దగ్గరకు పోయి మనకి చెప్తే వారు ఏమంటారు? నవ్వుతారు కదా. నా భర్త చనిపోయాడు, లేదా నా కుమారుడు చనిపోయారు, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాం, 2 కుమారులు పుట్టారు, పెంచుకున్నాం, అల్లారి ముద్దుగా పెంచుకున్నా, ఇంకా మాకు మీ 2 చాలే అని మేము ఆపరేషన్ చేయించుకున్నాం. ఇంతలోనే మరి 14-15 సంవత్సరాలు రావగానే ఈ కుమారులు చనిపోయారు, ఇక మాకు కుమారులు కూడా పుట్టరు. కానీ దేవుడు చేసిన అన్యాయము మా కుమారులను తీసుకోపోగట అని అన్యాయము చేశాడని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ భక్తుడైతే అన్యాయము చేయుట అసంభవం అంటున్నాడు. ఈ యోబు గారి చరిత్ర మనం తెలుసుకోవాలి. ఈ యోబు గారు భక్తుడు. ఈ భక్తుడు న్యాయమును నీతిని
అనుసరిస్తున్న ఈ భక్తుడు ఒక రోజున ప్రార్థన చేస్తూ అలా ఉన్నప్పుడు ఆ దారిని వెళ్ళే ఒక భక్తను వచ్చి, యోబు గారు నీ ఇల్లు మొత్తం కూలిపోయి ఆ ఇంట్లో ఉన్న నీ కుమారులు నీ కుమార్తెలు చనిపోయారు అని చెప్పినప్పుడు ఆ భక్తుడు అంటాడు, ఓకే, నీ సంపదంతా పోయింది అంటే ఓకే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనను అన్నాడు. ఏమండి, ఆ తల్లి చెప్పగలిగిద్దా? ఇద్దరు కుమారులు చనిపోయారు, నా దేవుడే ఇచ్చాడు, నా ప్రభువే తీసుకున్నాడు అని చెప్పగలిగిద్దా ఈ మాట? కానీ ఒక యోబు చెప్పాడు, ఏమని? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునను. అలా చెప్పటమే కాదు, జ్ఞానము గల మనుషులాడా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయట అసంభవము అని. మరి కుటుంబంలో ఎందుకు జరిగింది ఈ చెడు కార్యము? నువ్వు ఆలోచించావా? భర్త బ్రతుకున్నప్పుడేమో ఈ భర్త రోజు తాగొత్తడని ఏమంటావు? వీడు చనిపోతే బాగుండు. ఏమంటావు? వీడు చనిపోతే బాగుండు, బ్రతికున్నాళ్ళు మాకు కష్టాలే. బ్రతికున్నప్పుడేమో రోజు తాగుతుందని, ఇంట్లో సొమ్ము కాజేస్తుందని రోజు నువ్వు భర్తను ఏమనుకుంటావు? వీడు సత్తే బాగుండు, నా మనసుకి మనశ్శాంతి దొరికిందంటావు. నా మనిషికి మనశ్శాంతి లేదు, ఈ 2 నాళ్ళు ఇరుగు పొరుగు వారిచి గొడవలు, ఇరుగు పొరుగు వారిచి మా ఇంటి మీద రావటం జరుగుతుంది. వీడు ఎప్పుడు చస్తాడా అని రోజు నువ్వే ఏమంటావు? ఇటు సస్తే బాగుండు, సస్తే నాకు మనశ్శాంతి దొరికిద్ది, సస్తే నాకు మనశ్శాంతి దొరికిద్ది అంటావు. సచ్చిన తర్వాత ఏమో దేవుడు నాకు అన్యాయము చేశాడంట. ఎందుకు అన్యాయం చేశాడు? ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది లేదు, ఇక్కడ ఒకటి ఉంటే ఇవి ఉండవు, వెనక పెట్టుకుని అవి ఉండవు, ఇవి లేవు కాబట్టి అన్యాయం చేశాడు. మరి తాగుబోతాడు ఎవడైనా కానీ అవి ఉండడు అనుకో, ఏముంటాయి? సోకులు ఉంటాయి, ఆర్భాటాలు ఉంటాయి. అలా ఉండకూడదని బైబిల్ చెప్పలేదు. కాబట్టి ఎందుకోసము ఈ మాట అన్నావు? మరి బ్రతికున్నప్పుడేమో భర్తను అసహించుకుంటున్నావు, బ్రతికున్నప్పుడు నీ భర్త చేసిన కార్యాలను చూసి నువ్వే అసహించుకొని వీడు బ్రతికి ఉన్న వేస్ట్ దరిద్రుడు చనిపోతే చాలనుకున్నావు. నీవు భర్త చనిపోయినాక లేదా కుమారులు చనిపోయిన తర్వాత ఏమంటున్నావంట? దేవుడు నాకు న్యాయము చేశాడు. ఈ మాట ఒకసారి ఆలోచించాలి. దేవుడు నిజంగా అన్యాయము చేస్తాడా? అందుకనే 34వ అదే 34లో 11 ఏమంటది? యోబు గ్రంథము 34:11 నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ఫలము ఇచ్చును అంట. ఏమనంటుంది? నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. వారి క్రియల వారు ఏ విధంగా మార్గంలో వెళ్తున్నారో ఆ మార్గాన్ని బట్టి ఏమిస్తారంటే ఫలం ఇస్తారు. ఒక సహోదరి దేవుడు చూద్దాం ఎక్కడో కోణల్లో ఉన్నాడు, ఆ దేవుని చూద్దాం, ఆ దేవుని దర్శించుకుందామని భర్త, భార్య, పిల్లలు వీళ్ళిద్దరూ ప్రయాణమై వెళ్ళారు. అది అడవిలో ఉంది. ఆ అడవిలో వెళ్ళినప్పుడు దర్శించుకొని ఉన్నప్పుడు అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఏమిటంటే ఆ అడవిలో సింహము ఆ యొక్క కుమార్తెని తీసుకొని వెళ్ళి ఆమెను చంపేసి చీల్చేసింది. ఆ తల్లి యొక్క ఆవేదన ఏమిటంటే, ఎక్కడనో ఉన్నాం మేము, ఎక్కడనో బ్రతుకుతున్నాం మేము, నిన్ను దర్శించుకోవాలని, నిన్ను చూసుకోవాలని మేము అంత దూరం నుంచి ప్రయాణమై మేము వచ్చినాం, నిన్ను దర్శించుకోవడానికి వచ్చాం, కానీ మాకు ఏం మిగిలింది? ఒక్కగానొక్క కుమార్తె లేదు. ఈ ఒక్కగానొక్క కుమార్తె మా నుంచి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది? మిమ్మల్ని దర్శించుకోవాలని వచ్చినాం, అదే మేము చేసిన పొరపాట, అదే మేము చేసిన తప్ప.
నువ్వు దేవుడా? దేవుడు కావు, నువ్వు అన్యాయము మాకు చేసావని ఆ యొక్క తల్లి ఆవేదన. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏమండి, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అని. మనం అనుకుంటాం దేవుడు అన్యాయం చేస్తాడు, నా పట్ల న్యాయం చేయలేదు అనుకుంటున్నాం. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వారి యొక్క క్రియలను బట్టి తగినట్టుగా వారికి ఫలము ఇస్తాడు. ఓ దొంగతనం చేసిన వ్యక్తి, అతనికి ఏదో ఒక శిక్ష విధించిన అనుకో, నాకెందుకు శిక్ష విధించావు అని అనొచ్చా? నన్ను ఎందుకు జైల్లో వేసావు అని అనొచ్చా? ఓ దొంగతనం చేసి పారిపోతుంటే ఆ వ్యక్తిని పట్టుకొని జనాలు కొడుతున్నారు, నన్ను ఎందుకు కొడుతున్నారు మీరు అని అనవచ్చా? అనకూడదు కదా. ఎందుకు అనకూడదంటే వాడు చేసిన క్రియను బట్టి, వాడు చేసిన పనిని బట్టి వారు అతన్ని శిక్షించారు, అతన్ని కొట్టారు, అతన్ని జైల్లో వేశారు. తను చేసిన మార్గాన్ని బట్టి అతనికి శిక్ష విధించింది. తాను చేసిన చెడు కార్యాన్ని బట్టి ఆ విధముగా అతనికి స్థటించింది. కానీ ఈ రోజున జనాలు అలా అనుకోవటంలా. నా భర్త చేసిన కార్యాన్ని బట్టి, నా కుమారులు చేసిన క్రియలను బట్టి, నేను చేసిన క్రియలను బట్టి, నేను చేసిన పనులు బట్టి నాకు ఈ ప్రతిఫలం వచ్చిందని చెప్పటంలా. నాకు ఇది సంభవించింది అని ఎవరు అనటం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనకుండా ఈ నేరము ఎవరి మీద మోపుతున్నారంట? దేవుని మీద మోపుతున్నారు. దేవుడి మీద మోపి దేవుడు అన్యాయము చేశాడు నాకు అని చెప్తున్నారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన అన్యాయము చేయట అసంభవం అని. అలాంటప్పుడు ఎలా జరిగిందంటే ఒకసారి ఆలోచన చేయాలి. నీ ప్రవర్తనలో తేడా ఉండాలి, నీ కుమారు ప్రవర్తనలో అయినా తేడా ఉండాలి. వారు సరిగ్గా నడవనన్నా నడవకుండా ఉండాలి, నీ ప్రవర్తనను సరిగ్గా లేకుండా ఉండాలి. నీ ప్రవర్తన సరిగ్గా లేదు, నీ కుమారుల ప్రవర్తన సరిగ్గా లేదు, నీ భర్త ప్రవర్తన సరిగ్గా లేదు. వారు చనిపోయినాకేమో దేవుడు నాకు అన్యాయము చేశాడు అంటున్నా. ఒకసారి ఆలోచన చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ లోక సంబంధులైన వారు ఈ విధంగా మాట్లాడుతుంటున్నారు. ఏమండి అంటే అన్యాయం చేశాడని అంటామా? ఇంకా చాలా మాటలు అంటాం. దేవుడు దుష్కార్యం చేశాడు నా ఎడల, ఇంకా లేనిపోని అపనిందలు, లేనిపోని మాటలన్నీ ఆయన మీద పెట్టేసి మనము ఒక మాటలో చెప్పాలంటే మనమే నీతిమంతులము, మనమే యథార్థత కలిగిన వారము, మనమే మంచి వారము అని చెప్పుకుంటూ దేవుడిని తప్పుడి వాడుగా చిత్రీకరిస్తున్నాం. దేవుడు తప్పు చేసేవాడిగా మనము చిత్రీకరిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను నీతిమంతుడను, యథార్థత కలిగిన వాడిని, సమాజంలో నేను ఏ తప్పు చేయకుండా బ్రతికి ఉన్నాను, అయినా నాకు దుష్కార్యం జరిగింది, తప్పు జరిగింది, దేవుడు తప్పు చేశాడని చెప్పుకుంటూ నీ తప్పులన్నీ కప్పెట్టుకుంటున్నావు. ప్రియ సహోదరి సహోదరులారా, కప్పెట్టుకుంటూ దేవుడిని దోషిగా చేస్తున్నావు, నీ దోషములు కప్పెడుతున్నావు. ఒకసారి ఆలోచన చేయి ప్రియ సహోదరి సహోదరులారా. నువ్వు చేసిన క్రియలను బట్టే ఆ యొక్క ప్రతిఫలము వస్తుంది. నువ్వు చేసిన పనిని బట్టే నీ కుటుంబంలో అది సంభవిస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేయి. ఇవేమి ఆలోచన లేకుండా అనాలోచనగా మనము దేవుడి మీద నెట్టి ఒక నేరము మోపి తప్పించుకుంటున్నామేమో. తప్పించుకుంటే ఆ రోజున బట్టబయలవుతుంది, తీర్పు రోజున. నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి నీ కుటుంబంలో ఇది సంభవించింది, నీ భర్త చేసిన కార్యాన్ని బట్టి ఇది సంభవించింది అని ఆ రోజున ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఈలోక సంబంధమైనది. ఈలోక సంబంధమైనగా కొన్ని ఆయన చేసిన తీర్పును బట్టి, కొన్ని మాటలను బట్టి నువ్వు ఆలోచించుకుంటున్నావేమో. ఇంకా ప్రకటన గ్రంథము
22వ అధ్యాయము 12వ వచనంలో ఇదిగో ఈ మాట ఉన్నది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. త్వరగా వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం. ఇది నెలవారీ జీతం కాదు. కొంతమంది వారానికి జీతం ఉంటుంది. వారం మొత్తం కష్టపడితే ఒక జీతం, వారం రోజులు కదా. ఇంకొకరి నెల మొత్తం కష్టపడితే జీతం. ఇంకొంతమంది అంటే రోజువారి కూలి, రోజు జీతమే. కానీ మన ప్రభు ఏ ఉద్దేశంతో అన్నాడు? కానీ నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతము చెప్పండి. ఏమంటే జీతం అంటే ఏంటో అనుకుంటున్నారు? డబ్బులు ఇస్తాడేమో, పైసలు ఇస్తాడేమో, దాచిపెట్టుకుందాం అనుకుంటున్నారేమో. ఆయన ఏ విధంగా అన్నాడంటే, పొరపాటు చేస్తే, తప్పులు చేస్తే ఒక జీతం ఉంటుంది, దెబ్బలు ఉంటాయి అన్న విధంగా చెప్పబడింది మాట. వాని క్రియల చొప్పున అంటే నువ్వు చేసే పనిని బట్టి, మంచి పని అయితే ఒక జీతం, చెడు పని అయితే ఇంకొక జీతం. కాబట్టి ప్రియ సహోదరులు, జీతం అంటే ఆ డబ్బులు ఇస్తాడు. చెడు కార్యం చేస్తే దానికి సంబంధించి శిక్ష, ఒక విధంగా చెప్పాలంటే అది శిక్ష కదా. జీతం అని చెప్పబడింది కానీ అది శిక్ష. అంటే పొరపాటు చేస్తే శిక్ష. కాబట్టి ప్రియ సహోదరుల, జీతం నా యొద్ద ఉన్నది. మనమంట ఒక మాట యోబు గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, మనుషులారా ఆలకించాలి. ముందు ఏం చేయాలి? ఆలకించాలి. తర్వాత దేవుడు అన్యాయము చేయడు. దేని విషయంలో మనము నాకు దేవుడు అన్యాయం చేశాడు, దేని విషయంలో నాకు చెడు చేశాడు అనుకుంటున్నామో, నువ్వు అలా అనుకుంటాం విధానాన్ని బట్టి, నీ కుటుంబంలో జరిగిన విధానాన్ని బట్టి నువ్వు అనుకోవచ్చు. అసలు ఎందుకు జరుగుతుంది ఆలోచన చేయాలి. నా నడవడికను బట్టా, నా భర్త క్రియలను బట్టా, నా కుమారుల యొక్క క్రియను బట్టా అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకుండా ఆయన మీద నేరము మోపకూడదు. ఆయన మీద నువ్వు నేరము మోపుతున్నావంటే నీ తప్పులను కప్పెడుతున్నావంటే, నీ పొరపాట్లను దాచి పెడుతున్నావంటే, నీ తప్పులు నీ పొరపాట్లు దాచిపెట్టకుండా ప్రభు ఎదుట నువ్వు వాటిని ఒప్పుకుంటే కనికరము పొందుకుంటాం. ప్రియ సహోదరులు, ఇంకొకటి క్రియలు ఫలము అంటే నువ్వు చేసిన క్రియకి, నువ్వు చేసిన పనికి ఫలము వస్తుంది. ఏంటి ఫలము? నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడు, పని చేసినప్పుడు ఆ యజమానుడు నీ మీద జాలిపడి ఒక ఫలము లేదా జీతము, డబ్బులు ఇస్తాడు, సహజం. అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగావనుకో, అతను జీతం ఇస్తాడు. ఏ జీతం ఇస్తాడు? బెత్తము జీతం. ఇది అంటే శిక్ష, ఫలము. కాబట్టి ప్రియ సహోదరులరా, మనం ఆలకించాలి. దేవుడు అన్యాయము చేయడని తెలుసుకోవాలి. అన్యాయము చేయడని తెలుసుకున్నాడు కాబట్టి ఆ యోబు గారు ఈ మాట అన్నాడు. దేవుడు అన్యాయము చేయడు. ఈ యోబు గారు కుమారులు పెళ్లి వయసుకు వచ్చారు. రేపో మాపో పెళ్లి చేద్దాం, రేపో మాపో కుమార్తెలకు పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించి, లేదా ఒక కుటుంబం ఏర్పాటు చేసి ప్రశాంతముగా నిద్రపోయే టైములో, ప్రశాంతంగా ఉన్న ఆ టైములో ఆ కుటుంబం మొత్తం ఒకేసారి కుప్పగూలిపోయింది. ఒకేసారి సంపదంతా పోయింది. ఇక తినటానికి కూడు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, బంధువులంతా దూరం అయ్యారు.
దగ్గరకు వస్తే ఎక్కడ అడుగుతారేమో అని. వీళ్ళందరూ వెళ్ళిపోయారు, భార్యాభర్త ఒంటరి అయిపోయారు. ఇలాంటి టైంలో ఈ మాట చెప్పగలుగుతాడా? దేవుడు అన్యాయము చేయడు అని చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ఇవి మనకి సంభవించింది అనుకో, దేవుడు అన్యాయము చేశాడు అని చెప్పు. అసలు కాదు, అంత అవసరంలా. మనం దాచుకున్న సంపద, మన బీరువాలో ఒక 10 లక్షలు 20 లక్షలు లేదా బంగారం ఏదన్నా పోయిందనుకో, ఇంత కష్టపడి సంపాదించుకున్న ఈ సంపద అంతా దొంగల పాలైంది, దొంగలు దొబ్బేశారు, తీసుకున్నారు అని బాధపడి దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను సంపాదించిన సంపాదన అంతా పోయిందని ఏడుతాం తప్ప దేవుని చిత్తమై ఉండొచ్చు, లేకపోతే పని దేవుడే ఇచ్చాడు, కష్టపడి సంపాదించుకున్నాం, పోతే పని ఇంతకంటే ఎక్కువ ఇస్తాడని మనం ఆనందపడతామా? యోబు గారైతే పోతే పోయింది, మళ్ళీ ఆయన ఇస్తాడు అనుకొని ధైర్యం కలిగి ఉన్నాడు. మరి నువ్వు ఈ మాట చెప్పగలుగుతావా? ఈ మాట నువ్వు చెప్పగలిగితే యోబు ఏ విధంగా పోయినది మొత్తం సంపాదించుకోగలిగాడో అలాంటి ధన్యత నీ కుటుంబానికి ప్రభు ఇస్తాడు. అతను దేవుణ్ణి దోషిగా ఎంచలేదండి. దేవుణ్ణి దోషిగా ఎంచి, ఇదిగో నా సంపద అంతా, నేను సంపాదించుకున్న కష్టపడి సంపాదన అంతా పోయింది, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు మొత్తం తీసేశాడు అని ఆయన అనుకొని, ఆయన కూడా ఈ మాట ఉంటే ఆ శోధనను జయించేవాడు కాదు. మళ్ళీ తాను తిరిగి ఎంత పోగొట్టుకున్నాడో అంతకు రెట్టింపు పొందుకున్నాడని కారణము ఆయన దేవుడు, ఆయన సేవించే దేవుడు అన్యాయము చేయడు అని. కొన్ని కార్యాలను బట్టి, కొన్ని పనులు బట్టి, కొన్ని సంభవించినప్పుడు అవేవి మీరు వింత అనుకోవద్దు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా శ్రమలే వస్తాయి, కష్టాలే వస్తాయి. అదేది వింతగా నాకే వచ్చినాయి అనేవి కాదు, ప్రతి ఒక్కరికి అవి వస్తాయి. వాటి నుంచి మన ప్రభువు విడిపిస్తాడు, విడిపించడానికి మార్గము చూపుతాడు. ఈ శ్రమ రాగానే, కష్టం రాగానే, ఇబ్బంది రాగానే ఇక మనం మర్చిపోయి, దేవుణ్ణే మర్చిపోయి, ఆయన నాకు అన్యాయం చేశాడు అని వాగుడు వాగితే అది పిచ్చి తరము, పిచ్చి వారు చేసే పని అవుతుంది. తెలివి కలిగి జ్ఞానం కలిగిన మనుషులైతే ఏమంటారు? దేవుడు అన్యాయము చేయడు అని అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మీరు తెలివి కలిగిన వారని, జ్ఞానం కలిగిన వారని ఈ మాట ప్రభువు మీకు చెబుతున్నారు. ఏదో ఒక సందర్భంలో మీకు కూడా ఇలాంటి స్థితి సంభవించవచ్చు. ఆ రోజున జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు? నేను సర్వశక్తి గల దేవుడును, నేను న్యాయము చేస్తాను, తప్ప అన్యాయము చేయను అని మనకు ముందుగానే చెప్తున్నాడు. నాకు తెలిసిన ఒక సహోదరుడు, ఒక ఆయన తన యవ్వన ప్రాయంలో కుమారులు ఉన్నారు, కుమార్తె ఉంది. దేవుడి సేవకై ఆయన సమర్పించుకొని వెళ్తున్న క్రమంలో తన కుమారుడు సడన్గా చనిపోయాడు. చాలామంది చూసేవారు అనుకున్నారు కుమారుడు 15 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా సేవలో తన కుమారుడు కూడా బాగా వాడబడతాడు, వీళ్ళు పరిచర్య బాగా అభివృద్ధి చెందిద్ది అనుకున్నారు. సడన్గా కుమారుడు చనిపోయాడు. ఈ కుమారుడు చనిపోయినప్పుడు తానేమో కానీ ఈ సంఘటన జరిగిన తరువాత అక్కడున్న ప్రజలంతా, అక్కడున్న జనాలు మొత్తం అనుకుంటున్నారు, ఈయన యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు, ఈయన యేసుని సేవించాడు, కానీ ఏం లాభము? తన కుమారుడు చనిపోయాడు. దేవుడు ఇతనికి అన్యాయం చేశాడు, దేవుడు ఇతనికి న్యాయం చేయలేదు. ఇతను నమ్ముకున్నందుకు తన కుటుంబంలో ఒక సంఘటన విషాదగారం జరిగినది అని చూసే ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఆ భక్తుడు ఎక్కడ నిరాశపడలేదండి. ఆ భక్తుడు ఎక్కడ నిరాశపడలేదు. నా దేవుడు ఒకవేళ ఈ కార్యం బట్టి అనుమతించాడంటే ఏదో ఒక గొప్ప కార్యము
జరిగిస్తాడు. ఆయన న్యాయం చేస్తాడు తప్ప నా ఎడల పొరపాటు చేయడని ఆ భక్తుడు తనను తాను తగ్గించుకొని తన ఆవేదనంతా దుఃఖాన్నంతా ఏమండి తనలో ఉంచుకొని ఏదేమైనా సరే నా ప్రభు కోసం బ్రతకాలని మళ్ళీ లేచాడు. లేచి బ్రతకగలిగాడు. ఒక సామాన్య ప్రజలైతే, ఒక సామాన్య వ్యక్తి అయితే ఇలా లేవగలుగుతాడా? లేవలేడు. కానీ మన ప్రభు కొన్ని పరీక్షలు పెట్టేది ఎందుకు తెలుసా? నీవు అసలుకి ఈ పరీక్షలో నెగ్గుతావా లేవా? ఏమండి, ఈ శోధించేవాడు శోధకుడైతే పరిశోధించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొన్ని సంఘటనలు నీవు జరుగుతున్నప్పుడు ఆ సంఘటన బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. ఏదో గొప్ప కార్యము నా జీవితంలో జరుగుతుందేమో, ఏదో ఒక గొప్ప కార్యం నీ కుటుంబాల్లో జరగటం కోసము ఈ సంఘటన జరిగిందేమో, నిన్ను పరీక్షించి ఉండొచ్చు. లేకపోతే నీ క్రియలను బట్టి కూడా జరిగి ఉండవచ్చు. నువ్వు చేసే తప్పులను బట్టి జరిగి ఉండవచ్చు. ఊరికే దేవుడి మీద అపార్థం వేసి, ఊరికే దేవుడి మీద న్యాయం నాకు తీర్చలేదని నువ్వు అలా అనుకున్నట అసంభవము, తప్పు, పొరపాటు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక మాట ప్రకటన గ్రంథము 14వ వచనం ఒక మాట ఉంది. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి ఎదుట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు కదా. ప్రియ సోదరి సోదరులారా, ఈ మాట ఒకసారి లాస్ట్లో ఒక మాట ఉంది, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఎవరి క్రియలు? మనం చేసిన క్రియలు, మనం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి. అంటే ఎక్కడికి పోతాయి? మనం చనిపోయాం కదా. ప్రభువునందు మృతులందరూ వారు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసము మాని, ఏం మానంట? ప్రయాసములు మాని. ఈ లోకములో ఉన్నప్పుడు మనకి ఏముంటే ప్రయాస. ఏం ప్రయాస? డబ్బు సంపాదించాలని ప్రయాస, ధనము కూడబెట్టాలని ప్రయాస, ఇల్లు కట్టాలని ప్రయాస, బాలుని చదివించాలని ప్రయాస, కుమార్తెకి పెళ్లి చేయాలని ప్రయాస, కుమారుడికి పెళ్లి చేయాలని ఏమండి, మళ్ళీ వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి మనవళ్ళు పుట్టి, వాళ్ళకి కుమార్తెలు పుట్టి వారి కోసం సంపాదించాలని ప్రయాస. అంతేనా? వారికి డబ్బు సమకూర్చి ఇంకా ప్రయాసమే. ఈ ప్రయాసం అంతా మాని అంట వీళ్ళు ఈ ప్రయాసాలన్నీ తమ ప్రయాసంలో మాని విశ్రాంతి పొందుదురు. ఇది ఎవరు? ఈ లోక జనాలు తమ ప్రయాసలు మానుతారు. ప్రభువునందు అయితే వాళ్ళ ప్రయాసములు ఏం ప్రయాసం అంతండి? ప్రభువునందు ప్రయాసపడేవారు ఎవరు? ఒక ఆత్మని రక్షిస్తే చాలు, ఊరూర గ్రామం చుట్టూ తిరిగి సువార్త చెప్తే చాలు. ఈ ప్రయాసం వేరుది. లోకస్తుల ప్రయాసమే వేరు. ప్రభునందు మృతి చెందిన వారి ప్రయాస వేరు. ప్రభు కోసము ప్రయాసపడతారు, ప్రభు మార్గంలో వెళ్తారు, ప్రభువే జీవితం అని జీవించి 4 ఆత్మలు సంపాదించడం కోసము ప్రయాసపడతారు. ఆ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, ఇలా వెళ్ళినప్పుడు వారి క్రియలు వారి అంట వచ్చునంట. ప్రభు కోసం నువ్వు ప్రయాసపడితే ఎక్కడ ప్రయాసపడడు, ఎలా ప్రయాసపడినావు, ఏ విధంగా చేసావని ఆయన క్రియలు కూడా ఆయన ఏమిటి వెళతాయి. ఒకవేళ కాకుండా నీకోసం ప్రయాసపడి స్వార్థంగా ఆలోచించుకుంటూ నీ కుటుంబం కోసం ప్రయాసపడి డబ్బే ప్రాధాన్యతమని సంపాదించి కుమార్తెల కోసం ప్రయాసపడి కచ్చావు, చూసినావు, తప్పు మీద తప్పు, పొరపాట్ల మీద పొరపాటు చేసుకుంటూ పోతావు. ఈ క్రియలు కూడా నీ వెంట వస్తాయి. నువ్వు చనిపోయిన తర్వాత పాతి పెట్టప్పుడు నీ శవం మాత్రమే గుంటలో ఉంటుంది, అది కుళ్ళిపోద్ది. రేపటి దినాన్న అది తవ్వినప్పుడు ఏమీ కానరావు, కానీ
అక్కడ ఏమీ ఉండవు, కానీ ఎముకలు కూడా ఉండకపోవచ్చు, కానీ నీ ఆత్మ మటుకు అక్కడ ఉండదు. ఒకవేళ నువ్వు పూడ్చిన నీ శవంలో నీ ఎముకలైన ఉంటాయేమో, కానీ నువ్వు చేసిన క్రియలు మాత్రము అక్కడికి వెళ్తాయి. అక్కడికి వెళ్ళి నీ వెంట వెళ్ళి దేవుని తీర్పు ఎదుట ఉండాల్సి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు చేసిన క్రియలు అక్కడ బట్టబయలు అవుతాయి. ఒకసారి ఆలోచన చేసుకో. నీ క్రియలను బట్టి ఇక్కడ భూలోకంలో కొన్ని సంభవించవచ్చు. ఆ సంభవించిన విధానాన్ని బట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటున్నావేమో. నీ పనులు తగ్గ క్రియ అక్కడ వచ్చింది. నీ పనిని బట్టే నీకు ప్రతిఫలము అక్కడ వచ్చింది. నీ కుమారుడు చేసిన పొరపాటుని బట్టి అతనికి అది సంభవించింది. నీ భర్త చేసిన పనిని బట్టి అది అతనికి సంభవించింది. నువ్వు ఏమి చేస్తే అదే విత్తుతావు కదా. కొంతమంది అంటారు ఇది కర్మ సిద్ధాంతం అంటారు, చూసినారా? కర్మ, నువ్వేది చేస్తే అదే వచ్చింది. నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. నువ్వు ఏది చేసినమో దానికి అదే ప్రతిఫలము వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కర్మ వదలదు అంటారు, చూసినారా? కాబట్టి నువ్వు పొరపాటు చేస్తే అది నిన్ను వదలదు. న్యాయము తీర్పు తీర్చే మన ప్రభువు ఉన్నాడు. ఏది న్యాయమో ఏది అన్యాయమో ఆయన చూసుకుంటున్నాడు, చూస్తున్నాడు. కాబట్టి నన్ను ఎవ్వరు చూడట్లేదని నువ్వు పొరపాటు పడద్దు. ఎందుకంటే న్యాయము తీర్చే మన ప్రభువు మనతో ఉన్నాడు, ఆకాశమందు చూస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు అనుకోవచ్చు ఈ లోకంలో నీకు సంభవించిన పద్ధతులను బట్టి, నువ్వు అనుకోవచ్చు నీ కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనను బట్టి, కొన్ని కార్యక్రమాలను బట్టి, కొన్ని ఆ పనినన్నిటిని బట్టి నువ్వు అనుకుంటున్నావేమో, నేను అనవసరంగా నేను ఈ ప్రభువు నమ్ముకున్నాను, అనవసరంగా నేను ఈ ప్రభువుని కీర్తించాను, అనవసరంగా నేను వచ్చాను, ఇక్కడ వచ్చిన తర్వాతే కొన్ని పొరపాట్లు కొన్ని నాకు సంభవించాయి అనుకోవచ్చు. చాలామంది చెప్పే పొరపాట్లు ఇవే. ఇక్కడికి వచ్చిన తర్వాతే, ఈ క్రీస్తుని నమ్ముకున్న తర్వాతే నా కుటుంబం కొన్ని శ్రమల పాలైంది, నా కుటుంబం కొన్ని ఇబ్బందులు గురి కాబడ్డాయి, అప్పుల్లో ఇంకా కూరుకోపోయినాం, ఈ ప్రభువు సేవించిన కాంచే మా కుటుంబంలో మనశ్శాంతి కూడా లేదండి అని చెప్పుకునేవారు లేకపోరు, ఉన్నారు. అలాంటి వారికి ప్రభువు చెబుతున్నాడు, ఆయన నీవు చేసిన పనిని బట్టి నీకు జీతము ఇస్తున్నాడు, ఇచ్చాడు. నువ్వు చేసిన క్రియను బట్టి అది నీకు ప్రతిఫలము సంభవించిందని గ్రహిస్తే ఏమండి, నువ్వు ఆయన ఎదుట సాగిలపడు, ఆయన ఎదుట మొరపెట్టు, ఖచ్చితంగా నీకు మొరపెట్టి నీ మొర ఆలకించి నీకు జవాబు ఇస్తాడు. ఇలా కాకుండా ఆయన మీద నింద మోపి, ఆయన మీద ఏదో ఒక అబద్ధము నెపము వేసి నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు. జనాల ముందైతే మనం తప్పించుకోగలుగుతాం. జనాలు ఏమంటారు ఈ మాట చెప్పినప్పుడు? నాకు దేవుడు అన్యాయం చేశాడు, నేను నా కుమారులు చనిపోయారని నాకు దేవుడు న్యాయం చేయలేదు, నాకు అన్యాయమే చేశాడు, పట్టుమంటూ నాకు 30-40 సంవత్సరాలుగా లేవు, నా భర్త చనిపోయాడని అన్నప్పుడు జనాలు ఏమంటారు? అవును నిజమే, నీ దేవుడు న్యాయమే చేశాడు, పాప నీ వయసు ఎంత 30 సంవత్సరాలే, అన్యాయమే చేశాడు అని జనాలు అంటారు. కానీ ప్రభువు చెప్తున్నాడు, నీ క్రియను బట్టి నీకు ప్రతిఫలము వస్తుంది అని. నువ్వు చేసిన పనిని బట్టి, నీ భర్త చేసిన పనిని బట్టి నీకు ప్రతిఫలము ఇచ్చి ఉంటాడు. జనాలైతే ఈ జనాలకి తెలియదు కదా, నువ్వు చేసిన పని ఏమిటో తెలియదు కదా, నీ భర్త చేసిన పనులు ఏమిటో తెలియదు, కానీ ఆకాశం ఉన్న దేవుడికి తెలుసు. నువ్వు చేసిన పనులు ఏమిటో తెలుసు, నీ భర్త చేసిన పనులు ఏమిటో తెలుసు, నీ కుమారుడు చేసిన పని ఏమిటో తెలుసు. కాబట్టి ఆయన ప్రతిఫలము ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకు సంభవించిన కష్టాల్లో శ్రమల్లో అవి ఎందుకు సంభవించినో తెలియదు, కానీ మనమైతే మన దేవుడి మీద నేరము మోపకూడదు. మన దేవుడు న్యాయమును జరిగించువాడు, న్యాయమైన తీర్పును తీర్చువాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒకటి ఆలకించాలి.
ఆయన అన్యాయము చేయడని. ఆయన అన్యాయము చేయటం కూడా అసంభవము, అసాధ్యము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వర్తమానం ఉన్న మీరు మీ కుటుంబంలో కొన్ని శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, ఏవైనా రావచ్చు. కానీ ఇవన్నిటినీ మర్చిపోయి ఈ ప్రభువు ఎందుకోసం అనుమతించాడో అని తెలుసుకోవాలి తప్ప ఈ వచ్చిన విధానాన్ని బట్టి ఆయన దేవుడి మీద నేరము మోపకూడదు. యోబు గారు అదే చేశారు. ఆయన దేవుడి మీద నేరం మోపల. ఆయన దేవుడి మీద నేరము మోపి తప్పించుకోలేదు. అలా తప్పించుకోవచ్చు, జనాలు మెప్పు పొందుకోవచ్చు, కానీ అది చేయలే. నా దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు ఆయన అన్యాయం చేయడు, న్యాయమునే తీర్చాడు, న్యాయమే జరిగిస్తాడు. ఇంకొక మాట అంటున్నాడు, సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసాధ్యము అని. విశ్వసించు, గొప్ప కార్యం అని కుటుంబంలో జరుగుతుంది. ఆనాడు యోబుకు జరిగిన సంఘటనలు నీ కుటుంబంలో జరిగినాయేమో. ఆనాడు యోబు జీవితంలో జరిగిన కొన్ని కార్యక్రమాలు, చెడు క్రియలు, చేదైన సంఘటన నీ కుటుంబంలో జరిగి ఉండొచ్చు. విశ్వసించు, నమ్ము, యోబును ఆశీర్వదించిన దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, నీ కుటుంబాన్ని బహుగా విస్తరింప చేయునుగాక. ఆమేన్. ఈ చిన్న వర్తమాన్ని దేవుడు దీవించి బలపరచునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ఈ విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రం తండ్రి. ప్రభువా, దేవుడు అన్యాయము చేయట అసంభవం అని మాతో మాట్లాడినావు ప్రభా. సర్వశక్తులు దుష్కార్యము చేయట అసంభవం అని మాతో మాట్లాడారు ప్రభువా. నిజమే, మాకు జరిగిన కొన్ని సంఘటనలు బట్టి, మాకు జరిగిన కొన్ని వాటిని బట్టి మేము అనుకుంటున్నాం దేవుడు నాకు అన్యాయం చేశాడు అని. కాదు ప్రభువా, ఆయన న్యాయమే చేసేవాడు, న్యాయాన్ని జరిగించేవాడని సెలవిస్తుంది. మేము చేసిన అతిక్రమములు, మేము చేసిన కొన్ని పొరపాటులు, తప్పిదలు, మేము చేసిన క్రియా ఫలితమే నువ్వు న్యాయము తీర్చావని ఈ రోజున మాట్లాడుతున్నా ప్రభువా. నువ్వు శోధించేవాడు కాదు, పరిశోధించి మమ్మల్ని క్షుణ్ణముగా అగ్నిలో పుటము వేసిన విధంగా, బంగారం ఏ విధంగా దగదగ మెరిచిద్దో ఆ విధంగా శ్రమల కొలిమిలో మమ్మల్ని నిజమైన విశ్వాసులుగా, నిజమైన భక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దుటే నీ యొక్క ప్రథమ లక్ష్యమై ఉంది. శ్రమలలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని విడిపించిన వాడు, శ్రమలో మేము కుంగిపోతే మమ్మల్ని లేవనెత్తిన దేవుడు ప్రభువా. ఈ శ్రమల్లోంచి కూడా మమ్మల్ని విడిపించి నిజమైన విశ్వాసము కలిగి పరలోక రాజ్యానికి వారసులగుటకు మమ్మల్ని మేము కొలిమి చెక్కినట్టు మీరు ఏ విధంగా చెక్కి ఉన్నారో చెక్కుతున్నారు ప్రభువా. మేము చేసిన అతిక్రమణం బట్టి ఇవి సంభవించి ఉంటే ప్రభువా మనకు క్షమించు. ఇక నుంచి మేము తప్పుడు మార్గంలో వెళ్లకుండా, తప్పుడు విధానంలో వెళ్లకుండా, చెడు కార్యములు చేయకుండా ప్రభువా మంచి మార్గంలో నడుచుటకు కృప చూపించమని కూర్చున్న వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన వారి యొక్క ఫలితము ఏమై ఉన్నదో తెలియదు కానీ అనుకోని ఉండొచ్చు, దేవుడు అన్యాయం చేశాడని అనుకోని ఉండొచ్చు. కాదు, నాకు న్యాయమే చేశాడని ఇప్పటి నుంచి నా ప్రభు న్యాయం జరిగించేవాడని గొప్ప సాక్ష్యము చెప్పుటకు కృప చూపించమని. ఇగో నాయన, ఈ వర్తమానం ద్వారా మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి, మంచి జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చి ఇదిగో నాయన రాబో దినాల్లో మరి ముఖ్యంగా మా సంఘాన్ని అభివృద్ధిపరిచి ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నింటి సకాలంలో పూర్తి జరిగించమని ప్రభువా నీ చిత్తమైతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మా పరిచర్యని జ్ఞాపకం చేసుకొని అభివృద్ధి పరచమని. ఇదిగో నాన్న, ఈ చిన్న ప్రార్థన నీ దీనదాసుడైన మేము, అలాగే నీ దైవ సేవకుడైన అశోక్ అన్నని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చి ఉన్న కూతుర్ని, కుమారులు, మనవలను ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి మంచి ఆరోగ్యం, శక్తి, జ్ఞానాన్ని ఇవ్వమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.
స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనము స్తోత్రం తండ్రి. ప్రభువా, ఇన్న వాక్యాన్ని బట్టి వందనము స్తోత్రం తండ్రి. నరులు ఏమి విత్తుతారో అదే కోస్తారని సెలవిచ్చిన దేవా, మా క్రియల ఫలితము మాకు ఇస్తావని మాట్లాడిన దేవా, ఇదిగో నాయన, దేవుడు అన్యాయము చేయటం అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యము చేయటం అసంభవం అని మాట్లాడిన దేవా, ఇదిగో నాయన, మేము నీ యొద్దకు వచ్చి మాకు సంభవించిన శ్రమను బట్టి, మాకు వచ్చిన ఇబ్బందులను బట్టి ప్రభువా మమ్మల్ని కరుణించమని మేము మొరపెడుతున్నాం తండ్రి. ఇదిగో నాయన, మా మొర ఆలకించి మేము చేసిన పొరపాట్లను మమ్మల్ని క్షమించి ప్రభువా మమ్మల్ని కరుణించమని వేడుకొనిచున్నాం తండ్రి. మేము పొరపాటు చేసినాం, పాపము చేసినాం ప్రభువా, వాటన్నింటినీ క్షమించి ఆయన, ఇదిగో నాయన, ఒక రోజున మేము పాపం చేసిన వారము, దుష్కార్యము చేసిన వారము, కానీ మేము చేసిన పాపముల నిమిత్తము మా కోసం బలియాగమయ్యావు తండ్రి. మా కోసం శిలువలో రక్తము కాచావు ప్రభు. ఈ పొరపాటు మాకు రావాల్సిన శిక్ష, కానీ దాన్ని తొలగించటం కోసం, దాన్ని తీసివేయటం కోసము మరణపు ముళ్ళను విరిచావు తండ్రి. ఆ కలువరి శిలువలో బలియాగమై మాకు మధ్యవర్తిగా ఉండి సమాధానాన్ని పంపించిన దేవుడు ప్రభువ. ఇదిగో నాయన, మా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు ప్రభువ. మా కుటుంబంలో ఒక్కసారి నీ కనుదృష్టి ఉంచి ప్రభువ, నీ కనుదృష్టి ఉంచి మాకు సమాధానాన్ని సమకూర్చు ప్రభు. ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్న మమ్మల్ని నాయన ప్రభువ లేవనెత్తు ప్రభు. నువ్వు అన్యాయము చేయవాడు కాదని, న్యాయము జరిగించేవాడు అని నీ ఎదుట మేము చెప్పుకుంటున్నాం ప్రభు. మేము చేసిన క్రియలు, మేము చేసిన పనులు బట్టి నీకు చెప్పుకున్నాం ప్రభు. మేము చెప్పిన విధానాన్ని బట్టి ప్రభు, వాటిలో న్యాయం ఎంత ఉందో అన్యాయం ఎంత ఉందో తెలుసుకొని వాటికి జవాబు ఇప్పించమని కోరుచున్నాం ప్రభు. కూడి ఉన్న నాయన ప్రతి ఒక్కరి మొర ఆలకించి దీవించండి. మరి ముఖ్యంగా నాయన, ఈ కాలంలో ప్రతి ఒక్కరు నాయన జ్వరాలు పాలవుతున్నారు తండ్రి. వారికి ఎవరైతే జ్వరంతో బాధపడుతున్నారో ప్రభు, మనందరికీ నాయన నీ దక్షిణ హస్తము చాపి వారి మీద ఉంచి, నీ కనుదృష్టి ఉంచి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరచమని కోరుతున్నాను తండ్రి. కృప చూపించమని, నీ శక్తి జ్ఞానము చేత వారి కుటుంబాన్ని నడిపించమని, ప్రతి ఒక్కరూ జ్ఞానం కలిగి నడుచు కృప చూపించమని ప్రభా. మరి ముఖ్యముగా మా సంఘమును జ్ఞాపకం చేసుకోమని, మా పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోమని, ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పటికీ నాయన మా మొర ఆలకించమని ప్రభా. నీ చిత్తమైతే మరి యొక్క ఆదివారం కలుచుకొనుటకు, కూడుకొనుటకు మీ కృప చూపించమని, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని, నీ చిత్తానుసారంగా నడుచుటకు కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప,